ఇటు రాత్రి కురిసిన భారీ వర్షానికి టోలీ చౌకీలోని సబ్జా కాలనీ నీట మునిగింది. పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా ఇటు టోలీ చౌకీ. టోలీ చౌకీ అనగానే టోలీ చౌకీలో అనేక ముంపు ప్రాంతాలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి. నిన్న వర్ష భూభత్సానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇంకా కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను సబ్జా కాలనీలో ఉన్నాను. టోలీ చౌకీ సబ్జా కాలనీలో పూర్తిగా ఇళ్ల మధ్య నుంచే వరద పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు ఫిలిం నగర్, బంజారా నాలాల నుంచి మొత్తం వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతమైనటువంటి టోలీ చౌకీ సబ్జా కాలనీకి చేరుతున్నటువంటి నేపథ్యంలో మ్యాన్ హోల్స్ ఇటు నాలాల దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. నాలాలు మొత్తం కూడా పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నాలాల పూడిక తీత తీయకపోవడం మూలంగానే మొత్తం కూడా ఇటు నాలాలైతే పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటు మ్యాన్ హోల్స్ దగ్గర కూడా అదే సిచ్యువేషన్, అదే సీన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు, ఇటు కాలనీ మధ్యలోంచి పూర్తిగా ఇటు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాము నాలాలు పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాత్రం ఇటు మాన్సూన్ టీమ్స్ కానివ్వండి, ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్ ఎవరు రాకపోవడం, ఇటు మ్యాన్ హోల్స్ లో ఉన్నటువంటి వ్యర్థాలు చెత్తా చెదారం తొలగించకపోవడంతో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా మ్యాన్ హోల్స్ అయితే పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా టోలీ చౌకీ సబ్జా కాలనీ కానివ్వండి, పక్కనే ఉన్నటువంటి పాక్ కాలనీ కానివ్వండి, హకీంపేట్ కుంట దిగువన ఉన్నటువంటి నిజాం కాలనీలు కానివ్వండి పూర్తిగా మునుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. నిన్న రాత్రి అత్యధికంగా ఇటు టోలీ చౌకీ షేక్పేట్లోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు అంతా కూడా వర్షం నీరు చేరినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం ఇక్కడికక్కడ కూడా కాలనీలో దాదాపు కిలోమీటర్ల మేర ప్రవాహము ఇళ్ల మధ్య నుంచే, మొత్తం రోడ్డు మధ్య నుంచే ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అత్యధికంగా దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైంది. నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ పరిస్థితులు మాత్రం ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు. డిఆర్ఎఫ్ టీమ్స్ కానివ్వండి, జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా ఇక్కడెక్కడ అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. నాలాల పూర్తిగా ఆక్రమణకు గురి కావడము, దాంతోపాటు ముఖ్యంగా ఇటు నాలాల పూడిక తీత ఈ చెత్తా చెదారం సకాలంలో తీయకపోవడం మూలంగానే ఇదంతా కూడా ఈ ప్రాంతం నీట మురుగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. పైన ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేస్ కాలనీ కానివ్వండి, ఫిలిం నగర్ కాలనీస్ కానివ్వండి, దాంతోపాటు బంజారా హిల్స్లో కాలనీల వాటర్ అంతా కూడా ఇటు వ్యర్థాలు కానివ్వండి, ఇటు వరద ప్రవాహం అంతా కూడా ఈ దిగువన ఉన్నటువంటి సబ్జా కాలనీకే చేరుతుంది, అలీబాగ్ పక్కన ఉన్నటువంటి కాలనీలకు చేరుతుంది. దీని మూలంగా ఇదంతా కూడా ఎక్కడికక్కడ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ముంపు ప్రాంతంగా ఉన్నటువంటి సబ్జా కాలనీలో దాదాపు మొత్తం ఇళ్ల మధ్యలోంచి వరద ప్రవాహం ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి, నాలాలు కూడా ప్రమాదకరంగా ఇక్కడ పొంగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం పక్కనే చూస్తున్నాము, ఏదైతే ఇటు కరెంట్ లైన్స్ ఉన్నాయి, ఇటు నాలా ఉంది, ఇంత ప్రవాహం కొనసాగుతుంది. పక్కనే ఉన్నటువంటి కరెంట్ లైన్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు ట్రాన్స్ఫార్మర్లు కూడా చూస్తున్నాము. అది పట్టుకుంటే మాత్రము కరెంట్ షాక్ కొట్టేటటువంటి అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ కూడా మనం చూడొచ్చు, పక్కనే ఆ నాలా మీద అంత డేంజర్గా, అంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. నాలా పక్కనే పూర్తిగా మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది కనిపిస్తుంది. ప్రమాదకరంగా మారినటువంటి ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటివరకు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మీద మాత్రం ఇటు స్థానికులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇటు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు ఇంకా అలాగే ఉంది. దీన్ని మాత్రం ఇప్పటి వరకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, హైడ్రా మాన్సూన్ బృందాలు కానివ్వండి ఇంకా ఎవరు క్లియర్ చేయకపోవడంతో ఇటు సబ్జా కాలనీ నుంచి టోలీ చౌకీ షేక్పేట్ మెయిన్ రోడ్ వరకు కూడా పూర్తిగా రోడ్డు మీద ఒక ప్రవాహం అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు ప్రధానమైనటువంటి రోడ్డు మార్గం మీద కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే వర్ష భీభత్సానికి ఇటు సిటీలో పూర్తిగా ఇటు లోతట్టు ప్రాంతాలు అనేక ప్రాంతాలు నీట మునిగా, ఇటు మేడ్చల్ కానివ్వండి, దాంతోపాటు ఇటు రంగారెడ్డి జిల్లాల పరిధిలో కూడా అనేక కాలనీలు ఇంకా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది టోలీ చౌకీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, టోలీ చౌకీ నుంచి.